రుద్రుడు యోగాదేశం అనే స్తోత్రం ప్రచేతసులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీ రూపం శుభాలకు నిలయం, అజ్ఞానులకు మార్గం చూపుతావు. అటువంటి దివ్య రూపంతో మమ్ము ధన్యులను చెయ్యి. ఆత్మపరిశుద్ధి కోరేవారికి నీ దివ్యమూర్తి ధ్యానింపదగింది. స్వర్గాధిపతి కూడా కోరదగిన వాడవు. భక్తిగల భక్తులకు సులభుడవు, దుష్టులకు దుర్లభుడవు. ఆత్మదర్శనులు పొందగల పుణ్యుడవు. ఇటువంటి నీవు దురారాధ్యుడవు. నిన్ను పూజించేవాడు ఇక ఎన్నటికీ నిన్ను విడవలేడు. ఎనసిన భక్తి యోగముననే భవదీయ పదాబ్జముందగా ననయము గోరువాడు. చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జనముల చేననూనగతి సర్వజగంబులు సంహరించునయ్యనుపముడైన కాలుని భయంబును వందడు సుమ్ముగావునన్. మిక్కిలి భక్తియోగంతో నీ పాదపద్మాలు పొందాలని సదా కోరేవాడు కోపంతో భయపెడుతూ బెదిరిస్తూ లోకాలన్నిటినీ సంహరించే యముని వల్ల ఏ మాత్రమూ భయపడడు. జై శ్రీకృష్ణ.